పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బండి కుమారుడికి బ్రేకులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ ప్రస్థానానికి సవాల్. కుమారుడిపై ఫోక్సో కేసులో ఇరుకునపడ్డ బండి కింది స్థాయి నుంచి ఎదిగిన బీజేపీ నేతకు వారసత్వ వివాదం సెగ అంటుతుందా? సిట్ విచారణలో వేడెక్కిన తెలంగాణ రాజకీయం. కరీంనగర్ వీధుల్లో మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ కుమార్ ఇప్పుడు ఒక క్లిష్టమైన రాజకీయ పరీక్షను ఎదుర్కొంటున్నారు. కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన ఒక బలమైన బీసీ నాయకుడికి తన కుమారుడి చుట్టూ అల్లుకున్న వివాదం రాజకీయంగా పెను సవాల్గా మారింది. కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక కుటుంబ సమస్యగా కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారుతుంది. రాజకీయాల్లో ఏ స్థాయికి ఎదిగినా నాయకులకు వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యుల ప్రవర్తన పెద్ద తలనొప్పులను తెచ్చిపెడుతుంటాయి. గతంలో భగీరథ్ ఒక కళాశాల విద్యార్థిపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బండి సంజయ్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒక మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణతో ఫోక్సో కేసు నమోదు కావడం, అది కూడా బండి సంజయ్ కేంద్ర హోంశాఖలో కీలక బాధ్యతలో ఉన్న సమయంలో జరగడం విపక్షాలకు బలమైన అస్త్రంగా మారింది. నిరంతరం ప్రజాక్షేత్రంలో అంటూ పోరాటం చేసే నాయకుడికి తన సొంత కుమారుడిని క్రమశిక్షణలో పెట్టుకోలేదన్న విమర్శలు ఎదుర్కోవడం రాజకీయంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని బండి సంజయ్ గట్టిగా వాదిస్తున్నారు. కింది స్థాయి నుంచి ఎదుగుతున్న ఒక బీసీ నాయకుడిని నేరుగా అడ్డుకొనలేక ప్రత్యర్థులు ఈ రాజకీయ హెడ్ జాబ్కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. భగీరథ్ తరఫున కరీంనగర్లో ఇప్పటికే హనీ ట్రాప్, బ్లాక్మెయిలింగ్ ఆరోపణతో కౌంటర్ కేసు కూడా ఫైల్ అయింది. విదేశీ మారక ద్రవ్యం, ఆర్థిక అంశాల కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ఈ రకమైన వివాదాలు ఎన్నికల సమయంలో ప్రజల తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. చట్టం ఎవరికి చుట్టం కాదు, బాధితులకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర హోంశాఖలో ఉంటూ రాష్ట్ర పోలీసుల విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు విమర్శిస్తున్నారు. ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో జరుగుతున్న ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయన్న దానిపై బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు, ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఆధారపడి ఉన్నాయి. రాజకీయాల్లో ఆరోపణలు రావడం సాధారణమే అయినా ఫోక్సో వంటి సున్నితమైన కేసులు నాయకుల ఇమేజ్ను భారీగా దెబ్బతీస్తాయి. భవిష్యత్తులో బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా కీలకమైన పదవులు పోటీపడే సమయంలో ప్రత్యర్థులు ఈ వివాదాన్ని ఖచ్చితంగా వాడుకుంటారు. కుటుంబాన్ని నియంత్రించలేని వారు రాజ్యాన్ని ఎలా పాలిస్తారు అనే ప్రశ్నను జనాల్లోకి తీసుకెళ్లడం విపక్షాలకు సులభమవుతుంది. ఈ సంక్షోభం నుండి బండి సంజయ్ ఎలా బయటపడతారు, చట్టం ముందు తన నిబద్ధతను ఎలా నిరూపించుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ విచారణలో కుమారుని నిర్దోషిగా తెలిస్తే ఆయనకు పెద్ద ఊరట అవుతుంది. లేని పక్షంలో ఆయన రాజకీయ ఎదుగుదలకు ఇదొక పెద్ద ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.